నమస్కారం. ఈరోజు వీడియోలో వివో ప్రొఫైల్ కంప్లీట్ చేద్దాం. ఎస్హెచ్జిలో డౌన్లోడ్ చేసాం. 3 డాట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మ్యాప్డ్ ఎస్హెచ్జి పైన క్లిక్ చేసాం. వివో ప్రొఫైల్కి వెళ్దాం. ముందుగా గ్రామ పంచాయతీ కనిపిస్తుంది. వివో పేరు కనిపిస్తుంది, సంఘం మహిళా గ్రామ సంఘటన. ఈ పేరు గ్రామ సంఘం యొక్క పాస్బుక్తో మ్యాచ్ అవ్వాలి. బ్యాంక్ పాస్బుక్తో మ్యాచ్ అవ్వకుంటే ఎడిట్ చేయవచ్చు. ఇది ఎడిట్ మోడ్లో ఉంటుంది. ఫార్మేషన్ డేట్ 6/12/2014. ఈ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంది. ఒకవేళ ఫార్మేషన్ డేట్ రాంగ్ అయితే క్యాలెండర్ పైన క్లిక్ చేసి డేట్ చేంజ్ చేయవచ్చు. ప్రమోటెడ్ బై ఎన్ఆర్ఎల్ఎం. న్యూ మీటింగ్ ఫ్రీక్వెన్సీ ఫార్ట్నైట్లీ సెలెక్ట్ ఉంది. మీ మీటింగ్ మంత్లీ చేస్తే మీరు మంత్లీ సెలెక్ట్ చేయవచ్చు. మాది ఫార్ట్నైట్లీ అవుతుంది, అందుకే ఫార్ట్నైట్లీ నేను సెలెక్ట్ చేశాను. 9/24 మా మీటింగ్ డేట్స్. మీరు మీ మీటింగ్ డేట్ని సెలెక్ట్ చేయవచ్చు. డ్రాప్ డౌన్ చేసి డేట్స్ చూడవచ్చు. ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఎస్ చేయాలి. ఈ ఆప్షన్ యొక్క అర్థం మీ వివో సిఎల్ఎఫ్తో లావాదేవీలు జరుపుతుందా అని. సిఎల్ఎఫ్లో సిఐఎఫ్ లోన్ తీసుకుంటుంది, అందుకే ఎస్ చేశాం. ఒకవేళ మీ వివో లావాదేవీలు జరపకపోతే నో చేయవచ్చు, కానీ చాలా రాష్ట్రాల్లో లావాదేవీలు జరుపుతున్నారు, ఎస్ ఉంటుంది. కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంటుంది. కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంటుంది. మీరు ఒకవేళ సేవింగ్ జరపకపోతే నో సేవింగ్ని చేయవచ్చు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా. వాలంటరీ సేవింగ్ చేస్తే ఎస్ చేస్తాము, లేదంటే నో చేస్తాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బుక్ కీపర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయవచ్చు. టెన్యూర్ ఎలెక్టెడ్ ఆఫీస్ బేరర్ లీడర్ల యొక్క కాలపరిమితి 36. రిజిస్ట్రేషన్ ఆఫ్ వివో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఎస్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ డీటెయిల్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ కాపీ, డేట్ యాడ్ చేయాలి, లేకపోతే నో చేయవచ్చు. వివో రెజ్యులేషన్ కాపీ కెమెరా పైన క్లిక్ చేసి వివో రెజ్యులేషన్ కాపీని ఎంటర్ చేయాలి. క్రాప్ చేస్తూ యాడ్ చేయాలి. స్టేటస్ యాక్టివ్ ఉంటుంది. డేటా సేవ్ చేద్దాం. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ధన్యవాదములు. వివో ప్రొఫైల్ కంప్లీట్ చేద్దాం. ఎస్హెచ్జిలో డౌన్లోడ్ చేసాం. 3 డాట్ క్లిక్ చేసి డౌన్లోడ్ మ్యాప్డ్ ఎస్హెచ్జి పైన క్లిక్ చేసాం. వివో ప్రొఫైల్కి వెళ్దాం. ముందుగా గ్రామ పంచాయతీ కనిపిస్తుంది. వివో పేరు కనిపిస్తుంది, సంఘం మహిళా గ్రామ సంఘటన. ఈ పేరు గ్రామ సంఘం యొక్క పాస్బుక్తో మ్యాచ్ అవ్వాలి. బ్యాంక్ పాస్బుక్తో మ్యాచ్ అవ్వకుంటే ఎడిట్ చేయవచ్చు. ఇది ఎడిట్ మోడ్లో ఉంటుంది. ఫార్మేషన్ డేట్ 6/12/2014. ఈ ఫార్మేషన్ కరెక్ట్గా ఉంది. ఒకవేళ ఫార్మేషన్ డేట్ రాంగ్ అయితే క్యాలెండర్ పైన క్లిక్ చేసి డేట్ చేంజ్ చేయవచ్చు. ప్రమోటెడ్ బై ఎన్ఆర్ఎల్ఎం. న్యూ మీటింగ్ ఫ్రీక్వెన్సీ ఫార్ట్నైట్లీ సెలెక్ట్ ఉంది. మీ మీటింగ్ మంత్లీ చేస్తే మీరు మంత్లీ సెలెక్ట్ చేయవచ్చు. మాది ఫార్ట్నైట్లీ అవుతుంది, అందుకే ఫార్ట్నైట్లీ నేను సెలెక్ట్ చేశాను. 9/24 మా మీటింగ్ డేట్స్. మీరు మీ మీటింగ్ డేట్ని సెలెక్ట్ చేయవచ్చు. డ్రాప్ డౌన్ చేసి డేట్స్ చూడవచ్చు. ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఎస్ చేయాలి. ఈ ఆప్షన్ యొక్క అర్థం మీ వివో సిఎల్ఎఫ్తో లావాదేవీలు జరుపుతుందా అని. సిఎల్ఎఫ్లో సిఐఎఫ్ లోన్ తీసుకుంటుంది, అందుకే ఎస్ చేశాం. ఒకవేళ మీ వివో లావాదేవీలు జరపకపోతే నో చేయవచ్చు, కానీ చాలా రాష్ట్రాల్లో లావాదేవీలు జరుపుతున్నారు, ఎస్ ఉంటుంది. కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంటుంది. కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఉంటుంది. మీరు ఒకవేళ సేవింగ్ జరపకపోతే నో సేవింగ్ని చేయవచ్చు సెలెక్ట్ ఆప్షన్ ద్వారా.
వాలంటరీ సేవింగ్ చేస్తే ఎస్ చేస్తాము, లేదంటే నో చేస్తాము. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బుక్ కీపర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయవచ్చు. టెన్యూర్ ఎలెక్టెడ్ ఆఫీస్ బేరర్ లీడర్ల యొక్క కాలపరిమితి 36. రిజిస్ట్రేషన్ ఆఫ్ వివో రిజిస్ట్రేషన్ అయ్యుంటే ఎస్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ డీటెయిల్ ఎంటర్ చేయాలి. రిజిస్ట్రేషన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ కాపీ, డేట్ యాడ్ చేయాలి. లేకపోతే నో చేయవచ్చు. వివో రెజ్యులేషన్ కాపీ కెమెరా పైన క్లిక్ చేసి వివో రెజ్యులేషన్ కాపీని ఎంటర్ చేయాలి. క్రాప్ చేస్తూ యాడ్ చేయాలి. స్టేటస్ యాక్టివ్ ఉంటుంది. డేటా సేవ్ చేద్దాం. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ.